H1B లాటరీ క్యాన్సిల్ అయింది. కెనడా వీసాస్ రిజెక్ట్ అవుతాయి. మైక్రోసాఫ్ట్ కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ని జాబ్ నుంచి తీసేసింది. బ్రిక్స్ వర్సెస్ యూఎస్ఏ ట్రేడ్ వార్ పీక్కి రీచ్ అయింది. డైరెక్ట్గా మన ఇండియన్ యూత్ మీద దీని ఎఫెక్ట్ ఏంటి? ఎవరైతే హయ్యర్ శాలరీలో ఉన్నారో వాళ్ళకే మేము H1B వీసా ఇష్యూ చేస్తాం అని గవర్నమెంట్ అనౌన్స్ చేశారు. ఇచ్చిన అదర్ వర్డ్స్, ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ దొరకడం అనేది ఆల్మోస్ట్ ఇంక ఇంపాసిబుల్. రీజన్, ఏఐలో బిలియన్స్ ఆఫ్ డాలర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ హ్యూమన్ జాబ్స్ అట్ ద సేమ్ టైం కట్ చేస్తున్నారు. బై 2034కి 9 to 5 జాబ్స్ అనేవి అవి ఎక్స్టెంట్ అయిపోతాయి. అసలు ఇంత అన్సర్టనిటీ మార్కెట్ లో ఇన్ని లాక్స్ ఆఫ్ క్రోర్స్ మనం ఎందుకు బయటకు పంపిస్తున్నాం? పార్ట్ 1, స్టూడెంట్ అండ్ మనీ అవుట్ఫ్లో. 2017 నుంచి 2025 వరకు దాదాపు 48 lakh ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళారు. ఇప్పుడు మాస్టర్స్ చేసేటప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ కి తను వెళ్ళే యూనివర్సిటీని బట్టి ఫీజెస్ ఉంటాయి. నేను వెళ్ళిన యూనివర్సిటీలో పర్ ఇయర్ 45 lakhs ఫీజు ఉండేది. అదే కొన్ని యూనివర్సిటీస్ 20 lakhs, కొన్ని 30, కొన్ని 40 lakhs ఇలా ఉంటాయి. సో మేము మీన్ యావరేజ్ కింద ఈ వీడియో గురించి 25 lakhs కి జీరో డౌన్ చేసాం. యావరేజ్ కాస్ట్ పర్ స్టూడెంట్ 25 lakhs పర్ ఇయర్. ఇందులోనే ట్యూషన్ ఫీ, లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని కలుపుకుంటే 2 years మాస్టర్స్ కి అప్రాక్సిమేట్లీ 2017 నుంచి 25 వరకు 11.7 lakh crores అయింది. దీని ఒక యాంగిల్లో చూస్తే ఇది ఇండియాలో మరెన్నో ఐఐటీస్, ఎన్నో యూనివర్సిటీస్, చాలా రీసెర్చ్ ల్యాబ్స్ బిల్డ్ చేసే పనికొచ్చేది. కానీ ఈ డబ్బు బయటకు వెళ్ళిపోయింది. ఏం స్కామ్ మనీ కాదు, మీ నా పేరెంట్స్ లాగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎల్డర్స్ కష్టపడి సంపాదించి సేవింగ్స్ చేసిన డబ్బు. అయితే ఇప్పుడు ఈ డబ్బు అంతా ఫారిన్ ఎకనామీస్ ని బెనిఫిట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే యూత్ కి అబ్రాడ్ లో ఎడ్యుకేషన్ ఒక డ్రీమ్, కానీ ఇండియాకి అదొక మనీ అండ్ బ్రెయిన్ డ్రెయిన్. అంటే మన దగ్గర ఉండే డబ్బు బయటకు వెళ్తుంది, తెలివితేటలు ఉండగలిగేవాడు బయటకు వెళ్ళిపోతే తను తిరిగి కంట్రిబ్యూట్ చేసే గ్రోత్ ఉంటుందో అది డ్రైన్ అయిపోయినట్టే. సో ఇన్ షార్ట్, ఇట్ ఈస్ అ డబల్ లాస్ ఫర్ అస్. ఈ డ్రీమ్ యాక్చువల్లీ ఇంతమంది పిల్లలు ఎందుకు చూస్తారనేది మీ పర్సనల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి వద్దాం. అబ్రాడ్ వెళ్ళిన స్టూడెంట్స్ కి మేజర్ హోప్ US H1B వీసా, కానీ ఇప్పుడు లాటరీ క్యాన్సిల్ చేశారు. శాలరీ అండ్ US అడ్వాన్స్డ్ డిగ్రీస్ మీదనే ఈ సిస్టమ్ ని బేస్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 1,91,000 H1B వీసాస్ అప్రూవ్ అయ్యాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 2,07,000 అప్రూవల్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు లాటరీ సిస్టమ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎవరైతే హయ్యర్ శాలరీలో ఉన్నారో వాళ్ళకే మేము H1B వీసా ఇష్యూ చేస్తాం అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. విచ్ ఇన్ అదర్ వర్డ్స్, ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ దొరకడం అనేది ఆల్మోస్ట్ ఇంక ఇంపాసిబుల్. టు బి ఆనెస్ట్, ఇంకా ఈ అమెరికన్ డ్రీమ్ అని ఏదైతే ఉంటుందో అది ఇట్ విల్ బికమ్ నెక్స్ట్ ఇంపాసిబుల్. కానీ దీనికి ట్విస్టే దీని పార్ట్ 3. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అయితే ఇంతవరకు ఉన్న వాళ్ళకి మానే అడ్వాంటేజ్ కాదు, ఇదే పార్ట్ 3. సో ఇప్పుడు ఎవరైతే వీసాస్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఉందా? లేదు. దానికి డేటా ఏంటి అంటే 2025లో 1 lakh పైన టెక్ జాబ్స్ కట్ చేశారు. మైక్రోసాఫ్ట్ సైలెంట్ గా 9,000 మందిని జాబ్స్ నుంచి తీసేసింది. మెటా 3,600 జాబ్స్, గూగుల్లో హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్. వీళ్ళందరూ ఆ ఇయర్ బడ్జెట్ ని ఏఐలోకి ఇన్వెస్ట్ చేస్తున్నారు. రీజన్, ఏఐలో బిలియన్స్ ఆఫ్ డాలర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ హ్యూమన్ జాబ్స్ అట్ ద సేమ్ టైం కట్ చేస్తున్నారు. రిజల్ట్, ఇండియన్ టెకీస్ కి అబ్రాడ్ లో జాబ్ సెక్యూరిటీ వానిష్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ డిస్కస్ చేద్దాం. దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ టేక్ ఇచ్చారు లింక్డ్ఇన్ ఫౌండర్ రెయిడ్ హాఫ్మ్యాన్. సో రెయిడ్ హాఫ్మ్యాన్ అక్యురసీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అంటే ఇన్ ది ఇయర్ 1996లో తను ప్రెడిక్ట్ చేశారు సోషల్ మీడియా విల్ బి ద నెక్స్ట్ బూన్ ఆఫ్ ద వరల్డ్ అని. ప్రపంచాన్ని ఏలబోతుంది సోషల్ మీడియా. హోటల్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తుంది ఎయిర్బిఎన్బి అని. ఆఫ్ కోర్స్ మన దగ్గర ఎయిర్బిఎన్బి అంత ఫేమస్ ఇంకా అవ్వలేకపోయినా ప్రపంచం మొత్తంలో ఎయిర్బిఎన్బి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్. మీ ఇంట్లో మీ రూమ్ ని మీరు రెంట్కి ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇన్ సింపుల్ వర్డ్స్ ఎయిర్బిఎన్బి చేసేది అదే. తను ఏం చెప్తున్నారు అంటే బై 2034కి 9 to 5 జాబ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి ఎక్స్టెంట్ అయిపోతాయి. ఇంకా మీదట అలాంటి జాబ్స్ ఉండవు. ఫ్యూచర్ లో గిగ్స్, షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్, ఏ ఇంటిగ్రేటెడ్ రోల్స్ మాత్రమే ఎక్కువగా ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ ఇన్ జాబ్స్ ఉంటుంది, కానీ లైఫ్ లాంగ్ స్టెబిలిటీ అనే కాన్సెప్ట్ వానిష్ అయిపోతుంది. ఈ అబ్రాడ్ వెళ్లే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అసలు ఇంత అన్సర్టనిటీ మార్కెట్ లో ఇన్ని లాక్స్ ఆఫ్ క్రోర్స్ మనం ఎందుకు బయటకు పంపిస్తున్నాం? కొంతమంది యూఎస్ వెళ్ళిన వాళ్ళు యూఎస్ వర్కౌట్ అవ్వకపోతే కెనడా వెళ్ళొచ్చు అంటారు. దాని ఇల్యూజన్ బ్రేక్ చేద్దాం. యుఎస్ టఫ్ అయితే కెనడా వెళ్ళాలి అని అనుకుంటున్నారు, కానీ 2025లో ఇండియన్ స్టడీ వీసాస్లో 80%
రిజెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర జరుగుతున్న యాంటీ ఇమ్మిగ్రెంట్ ప్రొటెస్ట్. ఇన్టేక్ ని వాళ్ళు స్ట్రాటజికల్లీ లిమిట్ చేయడం స్టార్ట్ చేశారు. మీ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ని డబుల్ చెక్ చేస్తున్నారు. బ్యాక్లాగ్ లో ఆల్రెడీ 2 మిలియన్ కేసెస్ ఉన్నాయి. హౌసింగ్ కాస్ట్ కరెంట్లీ స్కై హై ఉంది. సో కెనడా కూడా ఒక సేఫ్ ఆప్షన్ కాదు. బేసిక్ గా చెప్పాలంటే ఇదే సినారియో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో జరుగుతుంది. యూరోప్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు. అబ్రాడ్ వెళ్ళడం అనే కాన్సెప్ట్ ఏదైతే 90s లో చాలా మంది లైఫ్ మార్చిందో ఇప్పుడు అదే లైఫ్ రిస్క్ లో కూడా పెడుతుంది. మీరు ఉండే ఆస్తులని అమ్ముకొని వెళ్తున్నారు. మీ చదువుకి సరిపడే ఉద్యోగం రాకపోతే ఆ జస్టిస్ ఏంటో మీరే డిసైడ్ చేయాలి. నౌ కమింగ్ టు ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ఆల్ దిస్, అమెరికా ఇండియా మీద వేస్తున్న టారిఫ్స్, అట్ ద సేమ్ టైం బ్రిక్స్ డామినెన్స్. యుఎస్ డామినెన్స్ ని ఛాలెంజ్ చేసేది బ్రిక్స్ బ్లాక్. యుఎస్ చైనా ఈవీస్ పైన 100% టారిఫ్, సోలార్ ప్యానల్స్, బ్యాటరీస్ పైన 50% టారిఫ్ హైక్ చేసింది. ట్రంప్ 2025 లో బ్రిక్స్ కంట్రీస్ ఎక్స్పోర్ట్స్ మీద 10 to 50% టారిఫ్ పెట్టాడు. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, సౌదీ అండ్ దుబాయ్. ఇప్పుడు 55% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. డాలర్ డామినెన్స్ ని కూడా ఛాలెంజ్ చేస్తుంది. న్యూ పేమెంట్ సిస్టమ్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇండియా ఒక చాలా స్ట్రాటజికలీ యూనిక్ పొజిషన్ లో ఉంది. బ్రిక్స్ లీడర్ గా యుఎస్ తో పార్ట్నర్షిప్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కష్టం, కానీ ఇంపాక్ట్ డైరెక్ట్ గా మన యూత్ ఫ్యూచర్ మీదే ఉంది. ఫ్రెండ్స్, అన్నీ కలిపి ఒక బిగ్ స్టార్మ్ లాగా కనిపిస్తుంది. స్టూడెంట్స్ అబ్రాడ్ 11.7 lakh crores దేశం నుంచి డబ్బులు బయటకు వెళ్ళి, H1B చేంజెస్, గ్రాడ్యుయేట్ అయినా కూడా మీకు జాబ్ డోర్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. టెక్ లే ఆఫ్స్, మీకు ఒకవేళ H1 వచ్చినా మీ జాబ్కి సెక్యూరిటీ లేదు. లింక్డ్ఇన్ ప్రెడిక్షన్ 9 to 5 జాబ్స్ ఇంకా ఎక్స్టింక్ట్ అవుతాయి. కెనడా అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఉండే ఆపర్చునిటీస్ ఆల్మోస్ట్ సిమిలర్ సిచ్యువేషన్ నే మిర్రర్ చేస్తాయి. బ్రిక్స్ వర్సెస్ యుఎస్ఏ గ్లోబల్ ట్రేడ్ వార్. సో ఇదంతా ఒక కోఇన్సిడెన్సా లేదా ఒక డెలిబరేట్ ప్రెషరా? వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, ఒక క్లియర్ మెసేజ్: ఇండియన్ యూత్ అడాప్టబిలిటీ అండ్ స్మార్ట్ ప్లానింగ్ మాత్రమే మీ సక్సెస్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ డికేడ్ లో ఎవరు సర్వైవ్ అవుతారు అంటే మల్టిపుల్ బ్యాకప్ ఆప్షన్స్ మెయింటైన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు. మేము 1 year బ్యాక్ ఇండియాలో AI ఎలా డామినేట్ చేస్తుంది, ఉండే జాబ్స్ ఎలా పోతాయి, మీరు మీ జాబ్స్ ని అప్ స్కేల్ అవ్వకపోతే మీ జాబ్స్ కి వచ్చే రిస్క్ ఏంటనేది మేము పాత వీడియోస్ లో ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాం. సో దట్ గివ్స్ us enough credibility with what is going to happen in future. అప్పుడు మేము చెప్పింది ఇదే, ఇప్పుడు చెప్పబోయేది ఇదే. మీరు ఐటీ ఇండస్ట్రీలో ఉంటే మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి నుంచి అయినా అప్ స్కేల్ యువర్ సెల్ఫ్. ఫ్యూచర్ ఎట్ వెళ్తుందనేది కొంచెం గైడెన్స్ ఇవ్వగలిగానని ఆశిస్తూ, ఐ హోప్ యు ఆల్ మేక్ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ టు ఆల్ ద పేరెంట్స్, ఎవరైతే యూఎస్ వెళ్ళిపోయో లేదా ఇంకో కంట్రీ వెళ్ళిపోయో చాలా బాగుపడిపోతున్నారు జనాలు అనుకుంటున్నారు, ఇప్పుడు థింగ్స్ అలా లేవండి. చాలా మారాయి, చాలా పరిస్థితులు మారాయి. ఆ కంట్రీసే ఓవర్ బర్డన్లో ఉన్నాయి క్రెడిట్లు. ఇట్స్ అ లాంగ్ టాపిక్ మాట్లాడాలి అంటే. హ్యావింగ్ సెడ్ దట్, 0.01% ఆంటర్ప్రినర్ స్కిల్ ఉన్న హియర్ ఈస్ అ కంట్రీ దట్ విల్ గ్రో ఎక్స్పోనెన్షియలీ ఫాస్టర్ దాన్ ప్రెడిక్టెడ్. దీని స్పీడ్ 4 ఇంతలు ఉండబోతుంది, ఎందుకంటే డేటా రిఫ్లెక్ట్స్ ద ఫ్యూచర్. ఒక క్వార్టర్లో మనం చూపిస్తున్నంత గ్రోత్ మొత్తం ప్రపంచంలో ఏ కంట్రీ చూపిలా. బట్ అట్ ద సేమ్ టైం మన పర్ క్యాపిటల్ కూడా రెడ్యూస్ అవుతుంది. పావర్టీ లైన్ కింద వెళ్ళే మనుషులు కూడా పెరుగుతున్నారు. అగైన్ ఇట్స్ అ సోషలిస్టిక్ టాపిక్. లెట్ us stick to be relevant. Thank you for watching. Jai Hind.